ఈ వీడియోని చూడండి. రూమ్ మొత్తం మబ్బు, బెడ్ పైన బెడ్షీట్ తీసిన వెంటనే గుండె జల్లుమని అంటుంది. అక్కడ చూస్తే 27 ఏళ్ల రష్మి ఒక డెడ్ బాడీలా ఎండిపోయినట్టుగా ఒళ్ళు మొత్తం మాంసం లేకుండా ఉంది. అంటే మొత్తం ఎముకలుగా ఉంది. తను కళ్ళు తెరిచి లేచి చూస్తుంది. ఆ రోజు కొన్ని సంవత్సరాల తర్వాత తను లైట్ ని చూసి ఉంటుంది. ఇంకో బెడ్ పైన చూస్తే ఒక ముసలాయన పేరు ఓం ప్రకాష్. అతనికి రష్మికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఓం ప్రకాష్ చనిపోయాడు. ఆయన రష్మి వాళ్ళ ఫాదర్. అసలు వీళ్ళిద్దరికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని అనిపిస్తుంది. ఈ స్టోరీ అసలు స్టార్ట్ అయింది 2016 లో. ఓం ప్రకాష్ అనే ఆయన ఒక రైల్వే ఎంప్లాయ్. లైఫ్ మొత్తం జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత తన వైఫ్ చనిపోతుంది. వాళ్ళకి ఒక కూతురే రష్మి. రష్మి ఏమో సరిగ్గా నడవలేదన్నమాట. సో ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరే, ఓం ప్రకాష్ మరియు రష్మి. సో ఇతనేమో ముసలోడు, రష్మి ఏమో నడవలేదు. కాబట్టి వీళ్ళిద్దరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ని పనిలో పెట్టుకున్నారు. స్టార్టింగ్ లో అంతా బాగుండేది. వీళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వచ్చేవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి వచ్చేవాళ్ళు ఓం ప్రకాష్ ని. అంత బాగుండేది. కానీ సడన్ గా రిలేటివ్స్ వచ్చినా కలిసేవారు కాదు. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేవారు. ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే ఈ పని చేసే హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో లేరు, వెళ్ళండి అని చెప్పేవారు. అలా చూస్తూ చూస్తూ రిలేటివ్స్ కూడా ఇంటికి రావడం స్టాప్ చేసేశారు. 2020లో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ పని వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ ని వేశారు. ఏంటంటే ఓం ప్రకాష్ మరియు రష్మిని ఒక రూమ్ లో బంధించి వాళ్ళకి ఏదో కాస్తంత రోజు మొత్తంలో కొంచెం ఫుడ్ ఇచ్చి అలా బ్రతికున్నారు, చనిపోయేటట్టుగా పెట్టారు. అది కూడా ఎందుకంటే ఓం ప్రకాష్ బతుకుంటే పెన్షన్ వస్తుంది కాబట్టి. సో అలానే 5 సంవత్సరాల తర్వాత ఓం ప్రకాష్ అదే రూమ్ లో చనిపోతాడు. అది చూసిన తర్వాత ఆ హస్బెండ్ అండ్ వైఫ్ పని వాళ్ళు భయంతో లగేజ్ అంతా ప్యాక్ చేసి ఇంటిని లాక్ చేసి పారిపోతున్నప్పుడు పక్కింటి వాళ్ళకి ఓం ప్రకాష్ చనిపోయాడని చెప్పి ఫరార్ అయిపోయారు. వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి లాక్ వేసి ఉంది. డోర్ పగలు కొట్టి ఆ రూమ్ ని ఓపెన్ చేసి చూస్తే రష్మి ఏమో ఎముకలతో జస్ట్ అలా బ్రతుకుంది. మరియు ఇంకో బెడ్ పైన ఓం ప్రకాష్ చనిపోయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ రీసెంట్ గా 29 డిసెంబర్ 2025 జరిగింది. ఆ ఇద్దరు పని మనుషులు ఇప్పుడు కూడా ఫరార్ లో ఉన్నారు.